తెలుగులో ఒకప్పుడు వచ్చిన రాత్రి సినిమా చూసే ఉంటారు. ఫస్ట్ సీన్లోనే ఖాళీ గ్రామంలో దిగిన హీరోయిన్ భయానికి లోనవుతుంది. ఊరు మొత్తం ఖాళీగా ఉండడం ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది. తాజాగా ఇలాంటి సీనే నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో కనిపిస్తోంది. కొత్తగా ఊళ్ళోకి వచ్చిన వారు ఖాళీగా ఉన్న గ్రామాన్ని చూసి షాక్ అవుతున్నారు. మెడికల్ షాపులు, వ్యాపార దుకాణాలు అన్ని ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి కీడు వచ్చిందని అనుమానంతో గ్రామ ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఖాళీ చేశారు. గ్రామాన్ని విడిచి చెట్ల కింద నివాసముంటున్నారు. వ్యవసాయ భూములు ఉన్నవారు తమ బావుల వద్ద, భూములు లేనివారు మూసీ నదీ ప్రవాహం ఒడ్డున చెట్ల కింద సేద తీరుతున్నారు. అమ్మనబోలు గ్రామంలో గత 2 నెలలుగా వివిధ కారణాలతో వరుస మరణాలు సంభవించాయట. దాంతో జనాల్లో భయాందోళన మొదలైంది. గ్రామానికి కీడు ఉందని భావించిన ప్రజలు ఓ పంతులు వద్దకు వెళ్లారు. ఆయన ఒకరోజు గ్రామాన్ని వదిలేసి ప్రజలంతా చెట్ల కిందకు వెళ్లాలని చెప్పారు. అలా చేయడంతో కీడుపోతుందని చెప్పడంతో గ్రామస్తులు నమ్మారు. గ్రామ పెద్దలు కూడా ఇదే నిర్ణయించారు. దాంతో గ్రామస్తులు ఇళ్లకు తాళం వేసి చెట్ల కిందకు వెళ్లారు. ఒకరోజు ముందు నుంచే ఊర్లో వాణిజ్య సదుపాయాలు, స్కూల్స్, గ్రామ పంచాయతీ, ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. ఎప్పుడూ కిటకిటలాడే వైన్స్ను కూడా మూసివేశారు. గ్రామాన్ని ఖాళీ చేయడంతో పెట్రోల్ బంకును కూడా మూసివేస్తున్నట్లుగా బోర్డు దర్శనమిచ్చింది. సుమారు 4000 ఓట్లు ఉండే అమ్మనబోలు గ్రామంలో గత 2 నెలల నుంచి ఒకరు చనిపోయిన తర్వాత మరొకరు వివిధ కారణాలతో చనిపోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ పెద్ద మనుషులు చెప్పిన విధంగా గ్రామానికి కీడుపోవడానికి చెట్ల కిందకు వెళ్లి స్తోమతకు తగినట్లు వండుకుని తింటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నా పేరు అరుణాబాయ్. ఇప్పుడు 2-3 నెలల బట్టి ఒకళ్ళ దినాలు వెళ్ళే వరకు ఒకళ్ళ దినాలు చచ్చిపోయి ఇంటికి రాగానే ఇంకొకరు చచ్చిపోతుండ్రు. ఇక వయసు వాళ్ళే నిన్న ఆయన ఊరి పెట్టుకొని చచ్చిండు. వయసు పిల్లగాడే 5 రోజులు అవుతుంది. ఒక పిల్లగాడు దినాలకు సాకలోళ్ళ దినాలకే పోయిండు. ఆ దినాల అన్నం తిన్నాడు, ఇంటికి పోయిండు, గుండె నొప్పి లేచి ఆయన చచ్చిపోయిండు. ఒకళ్ళ దినాలు వెళ్ళంగానే ఒకళ్ళు చచ్చిపోతుండ్రు అని పెద్దలందరూ నిర్ణయించి ఈ చెట్ల కిందకి ఊరు ఇడిచిపెట్టాలని ఇక రాత్రి 5 గంటల నుంచే వచ్చి ఇక చెట్ల కింద వండుకొని ఇక తిని ఉంటాను. అందరూ ప్రతి ఇంటికి ముసలోళ్ళను కూడా ఆటో కట్టుకొని బండ్ల మీద తీసుకొని వచ్చి వండుకొని తిని ఉంటాను అన్నట్టు. ఇక చనిపోతారనే ఏం చేతవాడు గీతవాడు ఏం లేదు కానీ వయసు వాళ్ళే చచ్చిపోతుండ్రు. ఎందుకు ఊరికి ఏమైనా కీడు వచ్చిందా ఏంది అని అనుకొని గంతే. పంతులను అడిగితే సరే మీ ఇష్టం పోయి రాని అంటే సరే అని వచ్చినాం అంతే. అయితే 2014 సంవత్సరంలో కూడా జూలై మాసం నుంచి 10-11 నెల వరకు కూడా నవంబర్ 11 నెల 11వ నెల వరకు కూడా ఇట్లనే వర్షమరణాలు జరిగినాయి. అయితే అదే సమస్య ఇప్పుడు కూడా తలెత్తింది. ఇప్పుడు ఇది 2024 సంవత్సరంలో జూలై మాసం నుంచి ఇప్పటి వరకు ఒకరి తర్వాత ఒకరు వర్షమరణాలు జరుగుతున్నాయి. కాబట్టి మా గ్రామం పంతులు గారు ఏం చెప్పిండంటే ఇట్లా జరగకూడదు, ఇది ఊరికి మన గ్రామానికి కీడు వచ్చింది కాబట్టి మనం పొయ్యి రాజేయకుండా ఊరు వదిలేసి మనం పొద్దుగాల 5:30కే వెళ్ళి ఊరు బయటికి వెళ్ళి మనం వంటలు చేసుకొని సరే ఎవరి శక్తి మేరకు వాళ్ళు మంచిగా వంటలు చేసుకొని అక్కడ పొయ్యి ముట్టించుకొని వంటలు చేసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు రావాలని చెప్పి మనం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మన గ్రామంలోకి చేరుకొని మన అమ్మనబోలు గ్రామ బొడ్రాయి దగ్గరకు వచ్చి నిప్పు తీసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చి పొయ్యి రాజేసుకోవాలని చెప్పారండి. హైటెక్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో ఊరిని ఖాళీ చేయడం ఏంటని పలువురు అంటున్నారు. అధికారులు గ్రామస్తులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఇలాంటి నమ్మకాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.